లౌక్యం లేని విద్యలు. ఒక ఊళ్ళో నలుగురు యువకులు ఉండేవారు. వారు బాల్యమిత్రులు. అందులో ముగ్గురికి మాత్రం ఒక పండితుడి వద్ద సర్వ విద్యలు పట్టుబడినాయి. నాలుగో వాడికి లౌకిక జ్ఞానం తప్ప శాస్త్ర జ్ఞానం అలవడలేదు. కొంతకాలం గడిచిన తర్వాత సర్వ విద్యలు నేర్చిన ముగ్గురు మిత్రులు దేశాటనం బయలుదేరారు. వాళ్ళు రాజులను సందర్శించి తమ విద్యను ప్రదర్శించి ధనం సంపాదించాలనుకున్నారు. వాళ్ళతో పాటు నాలుగో వాడు కూడా బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మొదటి ముగ్గురికి ఈ నాలుగో వాడు వెంట రావటం మనస్కరించలేదు. ఏ విద్యలు శాస్త్రాలు తెలియని వీడు మన వెంటెందుకు అనుకున్నారు. ఒరే బాబు, నువ్వు వెనక్కి తిరిగిపో. నీ మాత్రం లోక జ్ఞానం లేనివాడు ఈ లోకంలో ఎవ్వడు ఉండడు. కనుక నీకు రాజాశ్రయం దొరకటం లాంటిది అసంభవం అన్నారు వాళ్ళు. అందుకు నాలుగో వాడు వాళ్ళను బతిమలాడుతూ, నన్ను మీ వెంట రానివ్వండి. మనమంతా బాల్యమిత్రులం కదా. నాకు రాజాశ్రయం దొరక్కపోతే ఏం? మిత్రులు మీకు సన్మానాలు జరుగుతూ ఉంటేనన్నా చూసి సంతోషిస్తాను అన్నాడు. ఆ ముగ్గురు ఇక ఎలాగైనా వీడు వదళ్ళు అనుకొని మెదలకుండా ఊరుకున్నారు. కొంతసేపటికి నలుగురు ఒక అడవి చేరారు. అక్కడ వారికి ఒక సింహపు అస్థిపంజరం కనపడింది. దాన్ని చూస్తూనే విద్యల్ని నేర్చిన వాళ్ళల్లో ఒకడాగి, ఇదిగో ఇక్కడ కనబడుతున్న ఈ అస్థిపంజరం సింహానిది. మన విద్యా జ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం చిక్కదు. నేను ఇప్పుడే చెల్లా చెదురుగా ఉన్న అస్థిపంజరాన్ని ఒకటిగా కూరుస్తాను అన్నాడు. అదేవిధంగా అతడు అస్థికలన్నీ ఒకచోట చేర్చాడు. అప్పుడు రెండోవాడు, అయితే నేను దీనికి నా మంత్రశక్తి చేత మాంసం నెత్తురు ఇస్తాను అని ఆ విధంగానే అస్థిపంజరంలో మాంసం నెత్తురు ప్రవేశపెట్టాడు. అప్పుడు మూడోవాడు తక్కిన వారిని పక్కకు నెట్టుకుంటూ ముందుకొచ్చి, అయితే ఇక మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను సింహానికి ప్రాణం ఇస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న నాలుగోవాడు అదిరిపోయాడు. వాడు మూడోవాడి కాళ్ళ వేళ్ళ పడుతూ, ఇది సింహం, క్రూర జంతువని మనకు తెలుసు కదా, దానికి ప్రాణం ఇవ్వటం చాలా ప్రమాదకరం అన్నాడు. మూడోవాడికి ఈ మాటలు రుచించలేదు. నా చేతనైన విద్యను సమయం వచ్చినప్పుడు ఉపయోగించకుండా చేయాలని చూస్తున్నావా? నేను కష్టపడి నేర్చుకున్న ఆ ఒక్క విద్య ఎందుకు పనికొచ్చేటట్టు అంటూ నాలుగో వాడిని మందలించాడు. సరే, మీ ఇష్టం, నన్ను మాత్రం ముందు చెట్టెక్కనివ్వండి అంటూ నాలుగో వాడు చెట్టెక్కాడు. తక్షణం మూడోవాడు సింహానికి తన మంత్రశక్తితో ప్రాణం వచ్చేటట్టు చేశాడు. ఆ వెంటనే అది గర్జిస్తూ లేచి ఆ ముగ్గురు మిత్రుల మీద ఆకలి కొద్దీ మీద పడి చంపివేసింది. ఎంత విద్య ఉన్నా లోక జ్ఞానం లేకపోతే చివరికి చావే గది. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.